87 ఏళ్ల తర్వాత ఈ సుభాష్ చంద్రబోస్ సంబంధించి కానీ, అలాగే అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఊళ్ళో జరపడం ఉద్దేశం ఏంటంటే, ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసినటువంటి ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాస్తే అయినా ఆ పుస్తకాన్ని ఈ దేశంలో నిషేధించారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా నిషేధించిన పుస్తకాన్ని ఇంగ్లీష్ ప్రజలు తీసుకెళ్లి విజయవాడ నుంచి అల్లూరి సత్యనారాయణ గారు, ఉత్తరాజు రాములు గారు, తనికెళ్ళ వెంకటచలపతి, అలాగే కొంతమంది నాయకులు, మరి మద్దూరి అన్నపూర్ణయ్య గారు, ఇలా 12 మంది నాయకులు కాలినడకన మరి బర్మా చేరుకుని బర్మాలో తెలుగులో దీన్ని ప్రింట్ చేయించారు. ఇండియన్ స్టోర్ మీద పుస్తకాన్ని చేయించేది పట్టుకొస్తూ ఉండగా బర్మా దగ్గర వచ్చినటువంటి నైన్మార్లో వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు. ఒకరిద్దరు తప్పించుకున్నారు, 2 పరిస్థితులు పట్టుకుని పార్టీ వచ్చారు. మిగిలినోడంతా దొరికిపోతే ఆ 9 జైల్లో మిగిలినోడంతా జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది, తప్పించుకున్నారు. ఆ పుస్తకాలు ఆనాడు తెలుగులో పబ్లిష్ చేయడానికి కూడా విదేశీయులు చేయించాల్సిన